జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నేటి సమాజంలో ప్రమోషన్స్, ప్యాకేజెస్, పాపులారిటీ ఇవన్నీ మన జీవిత లక్ష్యాలయ్యాయి. కానీ వాటి కోసం మన వాళ్ళనే కోల్పోతే అది నిజమైన సక్సెస్ అవుతుందా? ఇలాంటి ఆలోచనే 5000 సంవత్సరాల క్రితం యుద్ధభూమిలో అర్జునుడి మనసులో కూడా వచ్చింది. అతడు ఆలోచిస్తున్నాడు, ఎవరి కోసం నేను రాజ్యం, సుఖాలు, భోగాలు కోరుకున్నానో వారే ఈరోజు నా యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. ప్రాణాలను, సంపదలను త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్న ఆ మనుషులను కోల్పోయి వచ్చిన విజయం నాకు ఎందుకు? ఇదే భావాన్ని భగవద్గీతలో అర్జునుడు 33వ శ్లోకంలో మనకు చెప్తున్నాడు. ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితే యుద్ధే ప్రాణస్త్యక్త్వా ధనాని చ. కృష్ణ, రాజ్యాన్ని, రాజ్యభోగాల్ని, రాజ్యసుఖాల్ని మనము ఎవరి కొరకు ఆశించామో వాళ్లే యుద్ధంలో నిలబడి ఉన్నారు. సంపదలు వదిలేసుకున్నారు. ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నిలిచి ఉన్నారు. లోకంలో ఎవరు ఏది సాధించినా, సుఖాలైనా భోగాలైనా తన వారితో కలిసి అనుభవించడం కొరకే. ప్రస్తుతం యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించడం కూడా తన వాళ్ళ కొరకే అనేది అర్జున్ ఆలోచన. అదే వాస్తవమైతే తాను, తన వాళ్ళు మాత్రమే కలిసి యుద్ధంలో పోరాడాలి. అలా కాకుండా 7 అక్షోహిణుల సైన్యం తన పక్షాన ఎందుకు వచ్చి నిలిచిందో అర్జునుడు ఆలోచించలేకపోతున్నాడు. రాజ్యం తన వారి కొరకే అయితే, రాజ్యం కొరకు యుద్ధం చేయటం అనివార్యమైతే ఈ యుద్ధం అనర్థమని అర్జునుడి అభిప్రాయం. నా వాళ్ళ కొరకు యుద్ధం చేయాలి. ఎవరితో చేయాలి? నా వాళ్ళతోనే చేయాలి. ఎవరి కొరకు యుద్ధం చేయాలో వారే వచ్చి యుద్ధంలో నిలబడి ఉన్నారు. పైగా ప్రాణాలపై ఆశను వదులుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం జరిగితే వారి ప్రాణాలు మిగులవు, రాజ్యం మిగులుతుంది. ఏం చేసుకోవాలి? ఆ రాజ్యాన్ని ఎవరితో కలిసి రాజ్యసుఖాలు అనుభవించాలి? యుద్ధభూమిలో ఉన్న నా వాళ్ళు వీరులు అంతేకాదు, రాజ్యాలున్న వాళ్ళు, భాగ్యాలున్న వాళ్ళు, ధనమున్న వాళ్ళు. అయినా ధనంపై వారికున్న ఆశని త్యజించారు. ధనాన్ని విడిచిపెట్టి తగాదాకు వచ్చారు. ఇప్పుడు తాను యుద్ధం చేసి ధనాన్ని సంపాదించి బావుకునేదేముంటుంది? రాజ్యభోగాలు వీరితోనే కదా కలిసి అనుభవించాలి. వాటిని త్యజించే కదా వాళ్ళందరూ రణభూమిలో ఉన్నారు. ఇక రాజ్యం ఎందుకు, భోగాలెందుకు, రాజ్యభోగాల కొరకు రణమెందుకు? సరే, ఇంతకీ తన వాళ్ళెవరో తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. ప్రస్తుత జనరేషన్లో ఈ శ్లోకాన్ని విశ్లేషణ చేస్తే ఇది కేవలం ఒక యుద్ధానికి సంబంధించింది మాత్రమే కాదు, మన కెరియర్, సక్సెస్ మరియు రిలేషన్షిప్ మీద ఉండే సంఘర్షణ. నేను ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అని ప్రశ్న ఉదయించినప్పుడు మనకు వచ్చే ఆలోచనే, సక్సెస్ రేస్లో పడి ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఈ రోజుల్లో ప్రమోషన్ కోసము, కాంట్రాక్టర్ కోసము ఇతరులను తొక్కేసి పైకి వెళ్ళే సంస్కృతి పెరిగిపోయింది. ఇతరులను బాధపెట్టి లేదా మన విలువలను చంపుకొని సాధించే విజయం మనకు శాంతినిస్తుందంటారా? ఈ రోజుల్లో తన ఆవేదన పంచుకునే ఆత్మీయులు లేక డిప్రెషన్లోకి లోనవుతున్నారు ఎంతమంది ఉన్నారు. మనము సాధించే లక్ష్యం మనల్ని ఒంటరి వాడిని చేయకూడదు. అది అందరినీ కలిపేదిగా ఉండాలి. సక్సెస్ రేస్లో మనం మన వాళ్ళను మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. ఈ శ్లోకం చదివాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.